మనందరం కూడా గణపతి నవరాత్రులు చేస్తాం. రకరకాల వినాయకుడి బొమ్మలు కూడా చూస్తూ ఉంటాం అనమాట. అయితే ఏంటంటే ప్రత్యేకించి గణపతికి రకరకాల రూపాలు ఉన్నాయన్నమాట. 32 రూపాలు ఉన్నాయి. అయితే అందులో 16వ రూపం సిద్ధి గణపతి రూపం అనమాట. ఇది చాలా విశిష్టమైనదనమాట. ఈ రూపం 4 చేతులు కలిగి ఉంటుంది. ఈ 4 చేతుల్లో కూడా ఒక చేతిలో మామిడి పండు, ఒక చేతిలో చెరుగ్గడ, ఒక చేతిలో గొడ్డలి, ఒక చేతిలో పాయసం గిన్నె ఉంటుందన్నమాట. ఇలాంటి రూపాన్ని కనుక మనం ఇంట్లో పెట్టుకుని గణపతిని ఆరాధిస్తే మనకున్న మీకు తెలిసిందే గణపతిని పూజించడం వల్ల విఘ్నాలన్నీ తొలగిపోతాయి. అన్ని కార్యాలు కూడా సాఫీగా సాగుతాయి. వీటితో పాటు ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది. మీరు ఐటీ లేకపోతే నాన్ ఐటీ వ్యాపారాలు, ఉద్యోగాలు ఏవైనా సరే, ఏ రంగంలో అయినా సరే నెంబర్ 1 స్థాయికి వెళ్ళాలంటే ఈ రూపాన్ని ఆరాధించడం చాలా చాలా మంచిది. చాలామందికి గణపతి అంటే ఇష్టం ఉంటుంది. నిత్యం కూడా గణపతిని పూజించకుండా ఉండలేరు. అలాంటి వాళ్ళందరూ కూడా ఈ రూపం ఉన్న బొమ్మను తెచ్చి పెట్టుకుని పూజిస్తే అన్ని రకాలుగా కూడా అభివృద్ధి ఉంటుంది, సంపదలు పెరుగుతాయి, ముఖ్యంగా ఫైనాన్షియల్గా మంచి స్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుంది.